కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, వరల్డ్ గోల్డ్ ఎకనామీ చూసుకున్నట్లయితే చాలా ర్యాపిడ్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. గోల్డ్ కౌన్సిల్స్ అన్నీ ఏం చెప్తున్నాయంటే ఇకపై గోల్డ్ యూసేజ్ చాలా ఎక్కువగా పెరగబోతుంది అని చెప్పేసి. ఎన్ని రకాలుగా పెరిగే ఛాన్సెస్ ఉందంటారు? ఏ రకాల్లో గోల్డ్ యూజ్ చేస్తున్నారు? గోల్డ్ ఫ్యూచర్ ఏంటి? మార్కెట్లో గోల్డ్ ఇంకెంత ఎత్తుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనాలంటారా? ఏం చేయాలంటారు? గోల్డ్ యూసేజ్ పెరుగుతోంది. ఎందుకంటే ఇండివిజువల్ రిటైలే కాకుండా బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ వరల్డ్ మొత్తం కొంటున్నాయి. దానివల్ల ఎక్రూడ్ చేస్తున్నారు. ఏదైనా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు వాళ్ళకి సేవ్ అవుతుంది, ఇమీడియట్ క్యాష్ అని చెప్పి ఎక్కువ మంది ఎప్పుడు కూడా గోల్డ్ అసలు వాడనోళ్ళు, అసలు స్టోరేజ్ కూడా అంటే నిల్వలు కూడా ఉంచని వాళ్ళు కూడా మనల్ని చూసి నిల్వలు మొదలుపెట్టారు. అది దానివల్ల పెరిగింది అనుకోవచ్చు ఒక రకంగా. ఇప్పుడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేవిడ్ టైట్ ఆయన ఏం చెప్పారంటే గోల్డ్ యూసేజ్ పెరుగుతోంది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్ రిటైల్ కూడా పెరుగుతోంది. దానివల్ల గోల్డ్ పెద్ద పడకపోవచ్చు, బట్ అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు మటుకు విపరీతంగా పెరుగుతుంది. మామూలుగా అయితే కొంచెం ఇప్పుడు 75-80 ఆ రేంజ్లో ఉంది కదా, కొంచెం ఆ రేంజ్లోనే 70 to 80 మధ్యలోనే ఉంటుంది. పెద్ద పడకపోవచ్చు, బట్ ఇర్రెగ్యులారిటీస్, అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు మటుకు విపరీతంగా పోయే ఛాన్సులు ఉంటుంది. మళ్ళీ అది అంతా క్లారిఫై వచ్చిన తర్వాత, అన్సర్టనిటీ క్లారిఫై వచ్చినాక మళ్ళీ మామూలు స్టేజ్లో వస్తుందా అని చెప్తాను ఆయన. ఎందుకంటే మనీ కంట్రోల్ వల్ల ఒక సమ్మిట్లో, వెల్త్ సమ్మిట్ పెట్టినప్పుడు ఆయన చెప్పారు ఇట్లా. సో డెఫినెట్గా ఈ యూసేజ్ అనేది ఇంకా పెరుగుతోంది. అంటే వరల్డ్ డెట్, లోన్స్ కానీ ఇన్ఫ్లేషన్ కానీ ఇవి పెరిగినంత కాలం ఇది కూడా పెరుగుతూనే ఉంటుంది, అది తగ్గే ఛాన్సే లేదు అని అంటాడు ఆయన. అంటే ఈ సంవత్సరం ఏమిటి 12% పెరిగింది గోల్డ్. అసలు ఎప్పుడు కూడా ఇంత రిటర్న్స్ లేవు గోల్డ్లో. ఎందుకు వస్తుంది? ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇండివిజువల్కైనా, నాట్ ఓన్లీ బ్యాంక్స్, వాళ్ళకే కాదు, చిన్న వాళ్ళకైనా ఇప్పుడు ఇమీడియట్గా ఏదన్నా, ఇప్పుడు ఐటీ చూస్తాం, ఇమీడియట్గా ఎల్లో కార్డ్ చూపించి రేపటి నుంచి నేను రాలేదు అనుకున్నప్పుడు ఇబ్బందే కదా. సో 6 months రిజర్వ్స్ ఉండాలా, ఎన్ని ఉండాలి? అదే గోల్డ్ కొంత ఉంటే కొంచెం సేఫ్ అవుతుంది కదా. అట్లా అన్ని విధాలుగా అవుతోంది. అన్ని రకాలుగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఈ 12% పెరగడం అంటే ఎప్పుడు లేదు అసలు. మీరు లాస్ట్ ఈ 5 years కాకుండా ముందు తీసుకుంటే 4%, 5% రిటర్న్స్ గోల్డ్ మీద. ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు. అనే ఆ ఒపీనియన్ ఇప్పుడు మారుతోంది. గోల్డ్ మీద కూడా ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా దే ఆర్ ఎలెక్టింగ్ 1% మినిమం, 1 to 10%. అది పెంచుతున్నారు. కొత్త ఫండ్స్లో కూడా వస్తున్నాయి. ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇది పెంచుతున్నారు. ఇప్పుడు అంటే ఇండియా కానీ, జపాన్ కానీ, చైనా కానీ వాళ్ళు కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ మనల్ని చూసి వాళ్ళిద్దరు కూడా మొదలుపెట్టారు. చైనా అయితే అసలు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ 1%, వాళ్ళ ఫండ్స్లో పెట్టేది 1%. నవ్వు దే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి, యూ గో యాజ్ పర్ యువర్ దిస్ థింగ్, అంటే 10%, 15% పెట్టుకోమని. అంటే ఆ యూసేజ్ పెరుగుతుంది కదా, స్టోరేజ్ నిల్వలు పెరుగుతాయి డెఫినెట్గా. అదొకటి. జపాన్ ఏంటంటే జపాన్లో గోల్డ్ పెద్దవాళ్ళు పెడతారు. ఇది మనలాగే చూసి వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అని వాళ్ళని చూసి నెక్స్ట్ తరం పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు అక్కడ. సో స్టోరేజ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఐటీ వల్ల ప్లాట్ఫామ్ మొత్తం మారిపోయింది. సో వాళ్ళు జీవితం అంతా కొనేది వీళ్ళు 1 సంవత్సరంలో కొనేస్తున్నారు. సో స్టోరేజ్ చేయాల్సిందంత ఎంత కావాలో అంత ఇమీడియట్గా కొనేస్తున్నారు. ఎక్కువ ఇది కాబట్టి, పే చెక్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి. సో దట్స్ ద డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సో అంత ఎవరైనా కానీ కొనుక్కోవాలి, లాంగ్ టర్మ్లో నేను కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆగి ఏమైనా పడుతుందేమో అనే ఛాన్స్, అంత పెద్ద ఛాన్స్ లేదు. కానీ ఏదో ఒక 5,000 ఆ రేంజ్లో ఏదన్నా ఉంటే కొంచెం తగ్గచ్చు, కానీ విపరీతంగా తగ్గే ఛాన్స్ లేవు, విపరీతంగా పెరిగే ఛాన్స్ లేదు. ప్రొవైడెడ్ ఏదన్నా ఉంటే, అన్సర్టనిటీస్ ఏదన్నా ఉంటే మటుకు 1 lakh వరకు పోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ చూసుకుందాం, సిల్వర్ 1 lakh పైన ఉంది. అది కూడా దీంతో పాటు ఏమన్నా వెళ్తే ఆ సిల్వర్ యూసేజ్ కూడా ఇద్దరు గోల్డ్లే కొనేవాళ్ళు, సిల్వర్ యూసేజ్ వాడేవాళ్ళు కాదు. బట్ సిల్వర్ యూసేజ్ కంపెనీస్ కూడా వాడుతున్నాయి. సో డెఫినెట్గా కొన్ని ప్రోడక్ట్స్లో సిల్వర్ వాడుతున్నారు కాబట్టి అవి 1,50,000 వరకు పోయే చిన్నగా, అంటే
ఈ సర్టనిటీ కాకుండా యూసేజ్ పెరిగింది, గోల్డ్ కంటే సిల్వర్ యూసేజ్ పెరిగింది. అదే మరికొంతమంది ఈ వార్తా పత్రికలు కూడా చెప్తున్నవి ఏంటంటే సిల్వర్ యూసేజ్ అనేది భారీగా పెరగబోతుంది ఇండస్ట్రీస్లో. సిల్వర్ యూసేజ్ అనేది అమాంతం పెరగడానికి గల కారణం కూడా ముఖ్యంగా స్పేస్ ఓరియంటెడ్గా యూజ్ చేసే రాకెట్స్ కానీ వాటికి సంబంధించిన ఇంజన్స్ కానీ వాటిలో ఈ సిల్వర్ని ఒక ప్రత్యేకమైన వస్తువుగా సేఫ్టీకి యూజ్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది. అవునండి, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్లో వీటిల్లో వాళ్ళు కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ రకంగా చూస్తే గోల్డ్ని సిల్వర్ ఏమన్నా బీట్ చేసే ఛాన్స్ ఉందంటారా? గోల్డ్ సిల్వర్ బీట్ చేసే ఛాన్సే లేదు. ఎంత యూసేజ్ పెరిగినా అంత పెరగదు, అంత పెరిగే ఛాన్స్ లేదు. సిల్వరే మీకు ఎప్పుడు సిల్వర్ చూసినా ఎక్కువే ఉంటుంది అది. సో 1,50,000 దాకా సిల్వర్ వెళ్ళే ఛాన్సులు ఉంటాయి, కానీ గోల్డ్ మటుకు 1 lakh కూడా డౌటే. ఏదన్నా ఇప్పుడు ట్రంప్ విన్యాసాలు చూస్తున్నాం, అది ఫస్ట్ 3 months 6 months సెటిల్ అవ్వాల్సిందే. ఎందుకంటే అందరినీ బెదిరించి ఆయన గ్రిప్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు అంతే. ఎందుకంటే మళ్ళీ చైనాకను మెక్సికో 1 month టైం ఇచ్చాడు, మళ్ళీ పెంచాడు, ఎక్స్టెండ్ చేశాడు. సో ఇలాంటివన్నీ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రియాక్షన్ బట్టి ఇంకా చేద్దాం, రెసిప్రోకల్ ట్రాక్స్ ఇవన్నీ చూస్తున్నాడు. కానీ వాళ్ళే డిగ్రేడ్ అవుతున్నారు, అసలు వాళ్ళ ఇన్ఫ్లేషనే పెరుగుతుంది, వాళ్ళే ఇబ్బంది పడతారు. అది అర్థం కావట్లేదు ఆయనకి. సో అందరినీ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు. ప్లస్ నాది లాస్ట్ టర్మ్ ఇంకో టర్మ్ ఉండదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా ఒక రకంగా. ఆయన జులుము చూపించుకోవాలని ఉంటుందేమో అని ఒక ఇది. సో ఇట్లా ఇన్ని రకాలుగా చూసినా సోవర్జిన్ గోల్డ్, గవర్నమెంట్ గోల్డ్ కొంచెం ఈ ఈటీఎఫ్స్ మీద కొంచెం తక్కువ వస్తుందని చెప్పి గవర్నమెంట్ కూడా ఆపేసింది అది. సో అది కూడా మళ్ళీ రిలీజ్ చేయొచ్చు. సో డెఫినెట్గా, ఎందుకంటే యూసేజ్ పెరుగుతున్నప్పుడు వాటిల్లో కూడా ఇదివరకు అంత పర్సంటేజ్ లేదు, 12% అంటే వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. సో లాస్ట్ రాలేదని ఆపేశారు, మళ్ళీ రివైవ్ చేయొచ్చు. ఒకవేళ చెయ్యకపోయినా ఎవరన్నా గోల్డ్ పెట్టుకోవాలంటే ఈటీఎఫ్స్లో పెట్టుకోవడం, గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుకోవడం ఉత్తమం. దాని అంత ఉత్తమం ఇంకోటి ఉండదు, ఎందుకంటే రిటర్న్స్ కూడా దాంట్లో బాగానే ఉంటాయి లాంగ్ టర్మ్లో. సో ఎవరన్నా ముందు ఒక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో పాప పెళ్ళికో లేకపోతే ఇంకేదన్నా ఉన్నప్పుడు దాని అవసరార్థం టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్డ్ ఈటీఎఫ్స్లో సేఫ్ వాళ్ళకి. ఎందుకంటే ఆ టైంకి మనం రిడీమ్ చేసుకొని లేటెస్ట్ ఇది కొనుక్కోవచ్చు, వాళ్ళు దాని ప్రకారం చేయొచ్చు. అంటే సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఇది గోల్డ్ ఇమీడియట్ లిక్విడిటీ అనేది ఎక్కువ ప్రబలింది అనుకోవచ్చు ఒక రకంగా. దానివల్లే ఎక్కువ ఇదవుతోంది మామూలుగా. ఎందుకంటే వేరే దాని మీద పెడితే ఎప్రిసియేషన్ ఎక్కువ లేకపోతే అంత అట్రాక్టివ్ రాదు. సో ఈ లాస్ట్ 1 year 12% అనగానే కొంచెం ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చు ఒక రకంగా. సో ఈ ఎక్కువ పడేది లేదు, నార్మల్గానే జనరల్గా ఉండొచ్చు అనేది ఒక ఇదనమాట. సో యూజువల్లీ ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది, చాలామంది గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటారు. సో గోల్డ్ అనేది తగినంత వరకు ఆభరణాల్లో కొనుక్కొని మిగిలిన ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనాలి అని ఒకప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏ రకంగా గోల్డ్ని చూసుకున్నది లాభదాయకంగా ఉంది కాబట్టి గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా అంతే ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ అనేది ఇస్తారంటారా? డెఫినెట్గా ఇస్తారు. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం ఉన్న ఆర్నమెంట్స్ ఇంకొక 6 నెలల్లో ఉండవు, నెక్స్ట్ సీజన్కి మళ్ళీ ఉండవు, చేంజెస్ అవుట్డేటెడ్ అవుతాయి. సో డెఫినెట్గా లేటెస్ట్ మోడల్స్ రావాలంటే మనం గోల్డ్ డైరెక్ట్గా ఆర్ఎల్స్ మనం బిస్కెట్స్ అన్న కొనుక్కోవచ్చు, బిస్కెట్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు, గోల్డ్ ఈటీఎఫ్స్ పెట్టచ్చు. దాని ప్రకారం వెళ్తే అప్పుడు మనం ఇది చేసుకొని ఇమీడియట్గా మనకు కావాల్సిన మోడల్స్లో ఇది చేసుకోవచ్చు. ఎక్కువ పర్సంటేజ్ కూడా ఈ పిల్లలే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, లేటెస్ట్ వాళ్ళే ఈ జనరేషన్ పిల్లలే గోల్డ్ మీద కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఆర్నమెంట్స్ కూడా యూసేజ్ ఇదివరకు ఉన్న ఇది కాకుండా కొంచెం ఆర్నమెంట్స్ మీద కొంచెం యూసేజ్ పెరిగింది, అట్రాక్టివ్నెస్ కూడా పెరిగింది. సో అంటే డిఫరెంట్ ఇది మోడల్స్ కొత్త మోడల్స్ అవుతున్నాయి కాబట్టి దే ఆర్ అట్రాక్టింగ్ మోర్ అనుకోవచ్చు ఒక రకంగా. దానివల్ల ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎక్కువ రిజర్వ్స్ పెంచుతున్నారు. వండర్ఫుల్ సార్. సో ఇవన్నీ గోల్డ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇక చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్ మీడియా. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.